హలో ఫ్రెండ్స్, నేను రాజపేట. జర్నలిజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు, రెండోది బరిదెగించిన జర్నలిస్టులు. ఈ బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వార్త ఉంటే అది వార్తగానే చెప్తారు. సంచలనాల కోసం పోరు, అందులో నిజాయితీని వెతుక్కుంటారు. కానీ బరిదెగించిన జర్నలిస్ట్ ఎట్లుంటారంటే, వాళ్ళకు ఎజెండా ఉంటుంది. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులైనా సంపాదించాలి, లేదా దాన్ని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలి. తద్వారా ప్రజాప్రతినిధులు అవ్వాలని అత్యాశ కొందరిలో ఉంటుంది. అయితే మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వ్యక్తి యూట్యూబర్. ఇతను పవన్ కళ్యాణ్ ధన్వాడ ప్రాంతంలో కోడిచెరువు ప్రాంతాన్ని కబ్జా చేశాడనే ఒక సంచలనమైనటువంటి ఆరోపణ చేశాడు. ఆరోపణ కూడా కాదు, అధికారికంగా చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ కోడిచెరువును కబ్జా చేశాడు. ఎక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఎక్కడ ఆశ్చర్యార్థకం లేదు, కన్ఫర్మ్ చేసేశాడు అనమాట. తర్వాత ఆ ఇష్యూ ఎంత పెద్దదైందో మీ అందరికీ తెలుసు. దానికి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకవేళ నేను ఆ ప్రాంతాన్ని గనక నేను కబ్జా చేసినట్లయితే అది ప్రభుత్వం దాని మీద విచారణ జరిపించి టేకప్ చేసుకోవచ్చు, దాన్ని ప్రభుత్వం తీసేసుకోవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన రకరకాల అనాలిసిస్లు వచ్చాయి. చాలామంది జర్నలిస్టులు కూడా పవన్ కళ్యాణ్ నిజంగానే కబ్జా చేశాడా, అంటే పవన్ కళ్యాణ్ భూములు కబ్జా చేసే నేచర్ అతనిలో ఉందా అనే విధంగా కొన్ని అనాలిసిస్లు వచ్చాయి. హెచ్ఎండిఏ రికార్డ్స్లో కూడా ఇది క్లియర్ ప్రాపర్టీ, ఇది శిఖం పట్టా భూమి, ఇది ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, కానీ దీంట్లో కట్టడాలు అంటే నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదు అని చెప్పేసి ఆ రికార్డ్స్లో ఉన్నాయి. తర్వాత కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఎంటర్ అయిపోయారు. అసలు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, నిజంగానే పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడా, అసలు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా వచ్చి కవిత లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అది కబ్జా చేసిందే, పవన్ కళ్యాణ్ వాపసు ఇవ్వాలి, అది ఇదని చెప్పి ఆమె కూడా మాట్లాడింది. తర్వాత దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దీన్ని కబ్జా చేయలేదు, ఆయన కొనుక్కున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అని చెప్పేసి ఆర్టీవీలో ఆ మ్యాప్ను పెట్టి మరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇక ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేశారో వీళ్ళు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా తర్వాత తొడలు కొట్టడం మొదలుపెట్టారు. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, రంగనాథ్ పవన్ కళ్యాణ్ కాపాడబోయి ఇరుక్కున్నాడా, అంటే కాపాడా లేకుంటే పవన్ కళ్యాణ్ ఇరికించాడా అనే స్టేట్మెంట్లు పాస్ చేస్తూనే తొడలు కొడుతూ దమ్ముంటే నాతో చర్చలకు సిద్ధమా అని చెప్పేసి ఈ క్యాండిడేట్ ఒక ప్రకటన చేసేసాడు, అంటే వీడియో పెట్టేశాడు. ఇప్పుడు కామన్గా దారిన పోయే దానయ్యలు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఏ మోడీ దమ్ముంటే నాతో చర్చలకు సిద్ధమా అని చెప్పి దారిన పోయే దానయ్య అంటే మోడీ వస్తాడా, ప్రధానమంత్రి వచ్చి నీతో చర్చలకు సిద్ధమా అని చెప్పి కూర్చొని చర్చలు చేస్తాడా, ఆడేదో ఆరోపణలు చేశాడు. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను మరో దారిన పోయే దానయ్య కూడా రేవంత్ రెడ్డి గారు మీరు పలానా విషయంలో తప్పు చేశారు, దమ్ముంటే నాతో చర్చలకు సిద్ధమా అంటే రేవంత్ రెడ్డి గారు వస్తారు. ఇవన్నీ తెలుసు, ఇలాంటి వాళ్ళకి ఎవరు రారు. కానీ మనం తొడలు కొట్టాలి, తొడలు కొడితే కొంతమంది అన్నా నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నావు, నీలాంటి మొగోడు లేడన్నా, అట్లాగే జర్నలిజం వాళ్ళ బతికుందంటే నీలాంటి వాళ్ళ వల్లే జర్నలిజం బతికుందని కింద కామెంట్లు పెడతా ఉంటారు. పాపం ఈ అమాయక చక్రవర్తులకు తెలియదు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ ఉద్దేశాలు ఎలాంటివి, వీళ్ళ జెండాలు ఏంటి, వీళ్ళ ఎజెండాలు ఏంటి, ఏ ఉద్దేశంతో వీళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు, ఎంతసేపు ఆరోపణలు, ఈ పేపర్ అనాలిసిస్ల పేరుతో ఎక్కడికి పడితే అక్కడ మైకు పట్టుకొని పోయి జేబుల్లో చేతి వేసుకుంటూ పెట్టుకొని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. పైగా జర్నలిస్టులు అట్లా ఇప్పుడు తొడలు కొట్టాడు. ఎట్లా మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాథ్తో చర్చలకు సిద్ధమా అని చెప్పి తొడగొట్టాడు. తెలుసు ఆయనకు, నేను తొడగొట్టినంత మాత్రాన ఆయన రారు అని, ఎవరూ రారు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి నీతో పాటు చర్చలకు, నీతో పాటు కాదు ఎవరితో చర్చలకు రారు, ఎందుకంటే అది క్లియర్గా అక్కడ కనబడుతుంది. కానీ నువ్వు ఎక్కడ అబాస్ పాలవుతావు అని చెప్పేసి తొడగొట్టి నేను దమ్మున్నలతో పెట్టుకుంటున్నా అని చెప్పేసి జనాలకు ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ తొడలు కొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎట్లాగో అది తెలుసు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. ఆయనకేంటి అసలు హెచ్ఎండిఏ
రికార్డుల్లోనే అది క్లియర్ ప్రాపర్టీ అని ఉంది. అట్లాగే హైడ్రా వాళ్ళు కూడా ఏదో అమాం బాపతిగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసి పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని వాళ్ళు చెప్పడానికి ఉండదు. దాని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నా లేదంటే ఇంకెంత స్థాయి వ్యక్తి ఉన్నా కూడా అవి రికార్డులో ఉన్న ఒరిజినాలిటీ ఏంటి అవే చెప్పే ప్రయత్నం చేస్తారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ కోసమో ఇంకెవరి కోసమో హైడ్రా కమిషనర్ ఆయన నిజాయితీని కోల్పోడు కదా. అందుకే అది క్లియర్గా అది కబ్జా చేసింది కాదు, కొనుక్కున్నదే. పైగా దానికి సంబంధించినటువంటి బఫర్ జోన్ ఎంత, ఎఫ్టిఎల్ జోన్ ఎంత అనేది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు తాము అబాస్ పాలయ్యామనే ఉద్దేశంతో తొడలు కొడుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని మాటలు కూడా వినబడతా ఉన్నాయి. ఈయనకు ఎమ్మెల్సీ అవ్వాలనో ఎమ్మెల్యే అవ్వాలనో కోరిక బలంగా ఉందంట. మీ అందరికీ తెలిసిందే, ఈయన గురువు కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులను అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను టార్గెట్ చేసుకొని పదే పదే విమర్శలు చేసి ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిపోయాడు. ఒక మీడియా ఛానల్ నడిపిస్తూనే ఓ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ అవ్వాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారిపోయి ఇలా చేస్తున్నాడనే విమర్శలు ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఈయనెట్లా ఆరోపణలు చేస్తున్నాను అంటున్నాడు. కోడి చెరువు కబ్జా చేశాడని ఏ విధంగా ఇతను ఆరోపణలు విమర్శలు చేశాడో మనం కూడా అలాంటివి ఆరోపణలు విమర్శలు మనం విన్నాం కాబట్టి అవే విషయాలు మనం చెప్తున్నాం అనమాట. అయ్యా, నువ్వు అబాస్పాలు అయిపోయావు, ఆల్రెడీ జనాలకు తెలుసు. నువ్వు ఫేక్ న్యూస్ ఇచ్చావు. ఇంకా నయం పవన్ కళ్యాణ్ గారు ఇంకా నీ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. ఎందుకంటే మళ్ళా కేసులు పెట్టి నిన్ను పెద్దం చేయడం ఎందుకు అని చెప్పేసి అనుకున్నారో ఏం పాడో కానీ మొత్తానికైతే వాళ్ళు పోనీలే ఇలాంటి వాళ్ళు వాగుతూనే ఉంటారు. ప్రతి ఓడికి మనకు సమాధానం ఇచ్చుకుంటూ పోతామా. కేటీఆర్ గారు ఆ మధ్యన ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎవడో కూడా వచ్చి నా మీద బురద జల్లి నువ్వు కడుక్కో అంటే మేము అదే పనిలో ఉంటామా, పొద్దుదాకా 100 మంది మా మీద బురద జల్లుతారు, అందరూ మేము కడుక్కునే ఉంటే మేము రాజకీయాలు ఎప్పుడు చేస్తాం అని కేటీఆర్ గారు మంచి మాట మాట్లాడారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాంటి వాళ్ళు బురదలు అవి జల్లుతా ఉంటే ఆయన కడుక్కుంటూ కూర్చుంటాడా ఏంటి? ఆయనకు బోలెడు పని ఉంది. అందుకే మీరు అలా తొడలు కొట్టుకుంటూనే ఉండండి అవి వాచిపోయేంత వరకు అనేది జనాలు మాట్లాడుకుంటున్న మాట.